దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 41:13 మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక, ఆమేన్ అని రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో చాలా క్లుప్తంగా ఒకే మాటలో చెప్పబడి ఉంది. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం, అంటే శాశ్వత కాలం అంటే పాతది కూడా శాశ్వత కాలం అని చెప్పవచ్చు. తెలుగు బైబిల్లో మనం చూస్తే ముందుకు వచ్చేది కూడా శాశ్వత కాలము అని చెప్పవచ్చు. నేను ఇది అర్థం చేసుకోవడానికి ఇంకా తమిళ బైబిల్లో కూడా చదివి చూశాను. ఇక్కడ రాయబడి ఉంది అనాది అనాది అని చెప్పేటప్పుడు, అంటే సేమ్ ఇదే శాశ్వత కాలం లాగా, అంటే తరతరాలుగా అంటే ఇది అంతం అనేది, ఇది లాస్ట్ అని ఇది చెప్పకుండా అనాది అని ఉంది తమిళ బైబిల్లో. అంటే రాయబడి ఉంది ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అంటే ఆయన శాశ్వత కాలము ఎల్లప్పుడూ, అంటే ఎండ్రెండ్రైకు ముళ్ళ అని ఉంది తమిళ బైబిల్. అంటే ఎల్లప్పుడు శాశ్వత కాలము, ఎల్లప్పుడూ అని చెప్పవచ్చు, శాశ్వత కాలము చెప్పవచ్చు. ఆయన ఎటువంటి దేవుడు అంట, ఆయన స్తుతింపబడును గాక అని రాయబడి ఉంది. అంతే, స్తుతింపబడదక్క తగిన వాడు అని తమిళ్లో ఉంది. దగినవాడు అని చెప్పి ఆమేన్ అని మన బైబిల్లో రాయబడి ఉంది. అంటే మన దేవుడు స్తుతింపబడిన వాడు అని మన అందరికీ తెలుసు, ఎల్లప్పుడూ స్తుతింపబడినవాడు. ఎటువంటి దేవుడు అంట, అక్కడ రాయబడింది ఇజ్రాయేలు దేవుడు యెహోవా శాశ్వత కాలము నుండి, అంటే శాశ్వత కాలం నుండి పాత ఆదికాండం అని మనం చెప్పవచ్చు, ఆదికాండం ప్రారంభించడానికి ముందు అని చెప్పవచ్చు, ఇంకా ముందు ఉన్న కాలము, నా తర్వాత ఉన్న కాలం, మీ తర్వాత ఉన్న కాలము, మీ పిల్లలకు, అదే మన అనాది అని చెప్తాము తమిళ్లో. తెలుగులో శాశ్వత కాలం అని చెప్తాం. శాశ్వత కాలము కూడా మన దేవుడు ఎటువంటి దేవుడు అంట, స్తుతింపబడును గాక అని రాయబడి ఉంది. అంటే స్తుతించబడ తగిన వాడు అని చెప్పి అర్థముతో ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనం దేవుణ్ణి, మన తరం కాదు, ఇప్పుడు నాకు తెలిసి నేను ఇప్పుడు 3 తరం, మా అమ్మకు ముందు మా నానమ్మ, వీళ్ళందరినీ నేను చూసి ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు చూస్తే నెక్స్ట్ నా పిల్లలు, ఇంకా నా పిల్లలకు పిల్లలు, నా 2 కూతుర్లకు పిల్లలు ఉన్నారు. సో అలా అని చెప్పాలంటే ఇప్పుడు నేనే 2, 3, 4 తరాలు నేను చూసేసాను. అట్లా ఉన్నప్పుడు ఇంకా మన శాశ్వత కాలము, వాళ్ళ తరాలు ఒకవేళ నేను గతించిపోయినా కూడా ఆ తరాల వరకు కూడా మన దేవుడు ఎటువంటి దేవుడు అంట, తగిన వాడు అని మనం చూస్తున్నాం. స్తుతింపబడును గాక అని రాయబడి ఉంది తెలుగు బైబిల్లో. ఇక్కడ తమిళ బైబిల్ ఎలా ఉందంటే స్తోత్రికపడతక్కవర్, అంటే స్తుతింపబడదగిన వారు అని చెప్పి రాయబడి ఉంది. అంటే మన దేవుడు సదాకాలము స్తుతింపబడినదగవాడు. సో ఏం చేయవచ్చండి, రాత్రి పగలు నా అలవాటు, ఉదయం లేవంగానే, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఉదయం లేవంగానే కప్పు టీ తీసుకొని అలా కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ కొన్ని 12-12:30 వరకు దేవుణ్ణి అలా స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ అలా కూర్చొని మన మనసుకు ఒక తృప్తి అయిన తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా అలా చేయమని నేను చెప్పట్లేదు. నా మనసుకు తృప్తి కలగడానికి, నా మనసుకు సంతోషం కలగడానికి, మొదటి నా ఆత్మ తృప్తి పడిన తర్వాత నా కడుపు తృప్తి పడుతుంది. ఆ రీతిగా మన జీవితం ఉన్నట్లయితే ఎంతో సంతోషంగా ఆ రోజంతా కూడా దీవెనకరంగా తప్పకుండా ఉంటుంది. ఆ రీతిగా మీకు కూడా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా దీవారాత్రములు ప్రభువా నిన్ను వెతుకుతూ, నిన్ను స్తుతిస్తూ, స్తోత్రము చెల్లిస్తూ అలా జీవిస్తూ ఉన్నారో ప్రభువా, వారి జీవితంలో ఎట్టి పరిస్థితిలో కూడా తండ్రి ఏ కీడు, ఏ అపాయము, ఏ లోటు లేకుండా ప్రభువా వారి జీవితంలో
ఎప్పుడు నేను స్తుతించలాగున మీరు కృప చూపించండి. వారి జీవితం ఎప్పుడు సంతోషకరంగా ఉండునట్లు ప్రభువా మీరే కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.